గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీటర్ మీద ఏదైనా వేసాం సార్. మీటర్ మీద ఏమైనా వేసుకోవాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా? ఎంతైందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు ఏంటి సార్? మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అలా వస్తే నేను ఎలా వస్తాను రా? తెలివి తక్కువ వేసుకుని అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. ఆనంద్ బాబు, సీతు త్వరగా. అమ్మ, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ నీళ్ళ ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఏంటిదంతా? ఎవరైనా చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకు బాగా పరిచయం. మరిద్దరిని ఇలా చూసాడంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నావు అంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకట్లే నువ్వురా. అబ్బా, ఆనంద్ బాబు, మెట్లెక్కలేక వస్తున్నాను నాయన. ఆగబోయా బాబు. ఆనంద్ బాబు, అయ్యో ఆనంద్ బాబు. బాబు, ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపి పనులు చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ ఆనంద్ బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపి పనులు చేసుకునే సెంటరా? వద్దు పెడితే మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? అచ్చిపా. శాస్త్రి గారు. అయ్యో అమ్మ, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది నాయన. ఇప్పుడు ఎలాగా? రక్షించావు తల్లి. హలో అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాయని నువ్వు ఇప్పుడు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని. దాయాలని కాదమ్మా, కానీ ఎలా చెప్పాలా అని. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, మా కాలేజీలోనే చదువుతుంది. ప్రేమిస్తున్నావా? తనని చూస్తే నువ్వు తప్పకుండా ఇష్టపడతావమ్మా. ఆ అమ్మాయి అలాంటిది. కావాలంటే చూడు, ఇదిగో. ఇది వాళ్ళ అమ్మ బొమ్మ. ఇది వేసి తను మా కాలేజ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. సీత, ఏమిటి చూస్తున్నావు? అది ఏం లేదండి.
జీవితంలో నేను ఒకే ఒకసారి తల వంచాను, అది నీ మెళ్ళలో తాళి కట్టడానికి. కానీ నీ కూతురు నన్ను జీవితాంతం తలెత్తుకునేవ్వకుండా చేసింది. దాని జ్ఞాపకాలు నన్ను వెంటాడకూడదని, అది చేసిన అవమానాన్ని శివుడు విషాన్ని కంటలో దాచుకున్నట్టు నేను దాచుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను. నా మాటకు ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు తెలిసింది. ఈ దేశంలో పుట్టిన ఆడది భగవంతుడి కంటే భర్తకే ఎక్కువ గౌరవం ఇస్తుందంటారు. అది అబద్ధమని నువ్వు రుజువు చేశావు. ఎందుకండి చనిపోయిన దాని మీద అంత కోపం? నేనింకా బ్రతికే ఉన్నానుగా. హలో ఆనంద్, ఏమేవ్ వంట అయిందా? అవలేదన్నమాట. నా మొహర కప్పు కాఫీ పడేస్తావా? ఇవ్వమన్నమాట. సార్. ఓకే ఓకే. నమస్తే అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు తాడిబాబు అండి. ఆ, ఏం కావాలి? నాకు ఒక అమ్మాయి కావాలండి. ఏమిటి 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 నువ్వు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? సార్ ఆ, అందుకు కాదు సార్, ఆ. పెళ్లికి సార్, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్. ఆ ఏడుపు ముందు ఆడవచ్చు కదా. చెయ్యిలా చూపించు. సార్ ఇటు తిప్పు. తిప్పే ఇటు తిప్పు. తిప్పే. ఏది? ఏదో వివాహరక నీ పిండాకుడు నీ జన్మకు పెళ్ళవదు పో. భలేవారండి. ఆ. నా చేతిలో 5 స్టార్ హోటల్స్, ఆ. పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి? అలాగా? ఆ. మరి చెప్పవే, ఏమిటా నిలబడి ఉన్నావు? కూర్చో. థాంక్స్, కూర్చో. థాంక్స్. సింహాసనం మీద కూర్చో. ఇంత ముందు పెళ్లి చూపులు ఏమన్నా జరిగాయా? సూపులు చాలా జరిగాయండి, కానీ పెళ్లిళ్ళు మాత్రం 3 సార్. పెళ్లిళ్ళు 3 అయ్యాయి. అవునండి. వాళ్ళు ఏమైపోయారు? పోయారు సార్. అంటే లేచిపోయారా పారిపోయారా? కాదు సార్, చచ్చిపోయారు. ముగ్గురు చచ్చిపోయారా? ఎందువల్ల? మొదటి భార్య బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయింది సార్. 2, బల్లి పడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్. 3. తల పగిలి చచ్చిపోయింది సార్. అవును, ఆవిడ బల్లి పడిన పాయసం తిని ఎందుకు చావలేదు? దానికి పాయసం తింటం ఇష్టం లేదు సార్. ఓహో అలాగా. అయితే ఇప్పుడు నీకు బల్లి పడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా, తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా? ఎలాంటిదైనా పర్వాలేదు, 7 రోజుల్లో పెళ్లి జరగాలి. 7 రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా సంతలో గేదెను కొనుక్కురావడం అనుకున్నావా ఏంటి? 7 రోజులు ఎందుకయ్యా? ఇవాళ ఏ వారం? ఆదివారం. సోమవారానికి వివాహం జరుగుతుంది పో. చూడు, 7 రోజుల్లో పెళ్లి జరగలేదనుకో, ఆ, కత్తి ఒకటే ఆయన, ఆ. పోట్లు మాత్రం 7 పడతాయి. ఎందుకు? 7 నా లక్కీ నంబర్. అబ్బా ఎందుకంటే అంత దూరం ఆలోచిస్తారు అనవసరం గారు, ఆవేశపడిపోతున్నారు. అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. అమ్మాయి సంగతి అంటే వివాహం సంగతి నేను చూసుకుంటాను, తమరు దయచేయండి. 7 పోట్లు అంతే. గుర్తుంచుకో. ఏమేవ్ కాఫీ పెడతావా? జ్యూస్ తీసుకొస్తానండి. ఓహో, ఈ స్మెల్ వచ్చేసిందే నీ లోపలికి. సీతు వాళ్ళ అమ్మ ఫోటో చూడగానే నాన్నగారికి అంత కోపం ఎందుకు వచ్చిందమ్మా? ఇది ఎవరనుకున్నావురా? ఈ ఇంటి దీపం, మా వరాల తల్లి. ఆయన్ని బాధ పెట్టి నాకు కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా? సీతు వాళ్ళ నాన్న ప్రసాద్ ఒకప్పుడు మన దగ్గర పనిచేసే గుమస్తా కొడుకు. అతను తండ్రి చనిపోతే మన ఇంట్లో పనిచేయడానికి వచ్చాడు. ఏరా, చదువుకుంటావా పని చేస్తావా? చదువుకుంటానండి. అయ్యా, వాడి చిన్నపిల్లాడు, వాడికేం తెలీదు. ఏదైనా పనిపించండి అయ్యా. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. వీడిని నేను చదివిస్తాను. అలా అతన్ని చదివించి
పెంచి పెద్దవాడిని చేసి ఆఖరికి పెళ్లి సంబంధం కూడా నిశ్చయిస్తే మొట్టమొదటిసారి ఆయనకు ఎదురు తిరిగాడు. నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయించారు సార్? నువ్వు ఎక్కడ చదవాలో ఏం చదవాలో నిన్ను సంప్రదించే చేశానా? అది చదువు, ఇది జీవితం సార్. నేను మాట ఇచ్చేశాను. మీ మాట కోసం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడమంటారా? అసలు అమ్మాయిని చూడకుండా ఇష్టం లేదని ఎలా చెప్తున్నావు? నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను కనుక. ఎవరా అమ్మాయి? మీనాక్షి. ఆ మాటలకు మీ నాన్నగారికి కోపం వచ్చింది. నమ్మక ద్రోహాన్ని క్షమించలేనని మీనాక్షిని ఒప్పించి వేరే పెళ్లి నిశ్చయించారు. కానీ పెళ్లి పందిట్లో నుంచి అది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. ఏది పీడకలిని మేం మర్చిపోయామో దాన్ని మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావు అనుకోలేదు. ఆ ప్రసాద్ నీడ కూడా ఈ ఇంటి మీద పడడం మీ నాన్నగారు భరించలేరు. హలో, అమ్మమ్మ తాతయ్య ఉన్నారని నాకెందుకు చెప్పలేదు డాడీ? మనల్ని మర్చిపోయిన వాళ్ళ గురించి మనమెందుకమ్మా గుర్తు చేసుకోవడం? ఉండి లేనట్టుండే బంధువుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ బాధని మీ అమ్మ నేను అనుభవించాం. అది నీకు రాకూడదనే చెప్పలేదు. మీ నాన్నతో చెప్పే వచ్చావా? మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ ఆలోచన నీదా మీ నాన్నదా? నాదే. ఈ దేశంలో ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా మగపిల్లడింటికి రావడం ధర్మం అనుకుంటే వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకోమంటావా? రేపు ఎలాగో మీ వయసులో సగం ఉన్న అల్లుడి కాళ్ళు కడుగుతారు. సాంప్రదాయం పేరుతో ఆ పని చేయగలేంది మీకంటే పెద్దవారు. మీ వల్ల కూతుర్ని దూరం చేసుకున్న మా నాన్నగారు కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉందండి. మీ కూతురు చనిపోయిందని ఫోన్ చేస్తే నా కూతురు చచ్చి 20 ఏళ్ళయింది, ఇప్పుడు చచ్చిందెవరో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేశాడు. ప్రేమాభిమానాలు లేని ఆ పెద్ద మనిషి కాళ్ళు కాదు కదా, కనీసం మొహం కూడా చూడలేను. అలా అనకండి సార్. దూరంగా నిలబడిన మనుషులు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలి. అది మీరే ఎందుకు కాకూడదు? నీకోసం కాకపోయినా నా కూతురి కోసం నడుస్తాను. ఎన్ని వందల వేల మైళ్ళైనా నడుస్తాను. బట్ నేను నడవడానికి ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్ను ప్రేమించానని నా సీతు నాతో చెప్పింది. నా కూతుర్ని ప్రేమించానని మీ నాన్నతో నువ్వు చెప్పావా? లేదు, చెప్పవు, చెప్పలేవు. వద్దానంద్, నా కూతుర్ని మర్చిపో. ఒకనాడు మీ నాన్న మూలంగా మా ప్రేమకు నా భార్య ప్రాణాన్ని ఖరీదు కట్టాను. మళ్ళీ మీ ప్రేమకు ఎవరి జీవితాన్ని ఖరీదు కట్టాల్సి వస్తుందో వద్దు. I can't imagine that. I can't imagine that. సో 50% హ్యాపీ. మీ నాన్న డౌట్ అల్లా మా నాన్న ఒప్పుకోడానే కదా. అక్కడి నుంచే ట్రై చేద్దాం. ఎలా? ఈ డికాక్షన్ మా నాన్న, ఈ పాలు మీ నాన్న. ఇలాగే తాగితే చేదుగా ఉంటుంది. ఈ చక్కెర మన ప్రేమ. ఇప్పుడు తాగితే స్వీట్గా ఉంటుంది. వినడానికి చాలా స్వీట్ గానే ఉంది. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. రేపు నువ్వు మా అమ్మని నాన్నని అంటే
మీ అమ్మమ్మని తాతయ్యని ఓ రిసెప్షన్లో కలుస్తున్నాం. సిటు నాన్నొచ్చారు. చాలమ్మా. సార్ ఇందాక గులాబీ ఇవ్వటం మర్చిపోయాను. అయ్యో, అది కింద పడింది కదమ్మా. మీ కాళ్ళ దగ్గరేగా పడింది. ఇంకోటి ఇస్తాను, థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. కొంచెం ఎక్కువైనట్టుందే. ఆయన ఆవులిస్తే పేగులు ఎక్కటమే కాదు, కిడ్నీ లివర్ సైజులు కూడా కనిపెట్టగలరు. జాగ్రత్త. నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మనసులోకి వెళ్ళటానికి. ఆయన మనసును గెలుచుకుంటాను చూడు. గుడ్ గుడ్, క్యారీ ఆన్.